ఎగ్గు పాస్తా తయారు విధానం. అర కేజీ ఉడకపెట్టి తీసుకున్నాను పాస్తా. కావాల్సిన పదార్థాలు: గరం మసాలా అర స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్, టేస్టింగ్ సాల్ట్ 2 చిటికెలు, ధనియాల పొడి అర స్పూన్, సోయా సాసు 1 స్పూన్, నూనె తగినంత, ఉప్పు తగినంత. క్యాబేజీ కొద్దిగా తీసుకోండి, కరివేపాకు కొద్దిగా, 4 పచ్చిమిరపకాయలు కోసుకొని పెట్టుకోండి, కరివేపాకు కొద్దిగా, నిమ్మకాయ సగం ఉప్పు, గుడ్లు 5. పొయ్యి వెలిగించేసాను, నూనె తగినంత వేసేసుకుందాం. క్యాబేజీ కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు 4 వేసేసుకుందాం, కోసి పెట్టినేటి. ఇవి వేగాలి, 2 నిమిషాల్లో వేగాలి. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. 2 నిమిషాల తర్వాత అవుతుంది, సాల్ట్ కూడా వేసేసుకుందాం. గుడ్లు కూడా 5 గుడ్లు. గోల్డ్ కలర్లో రావాలి. 2 నిమిషాల తర్వాత 2 నిమిషాలు వేగనిద్దాం. ఇక రెడీ అయిపోయిందండి, గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. బిర్యానీ మసాలా వేసేసుకుందాం. ధనియాల పొడి ఇది కూడా వేసేసుకుందాం. గరం మసాలా ఇది కూడా వేసేసుకుందాం. మొత్తం కలుపుకోవాలి. మీకు నూనె తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు. మసాలా వేగింది, పాస్తా వేసేస్తున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. సోయా సాసు కూడా, సోయా సాసు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇదిగోనండి, ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది. ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది. నిమ్మకాయ పిండుకొని తినేయండి.